ఆదికాండం 11 మొదటి నుండి. భూమి అన్నంతటా ఒక భాషయు ఒక పలుకును ఉండెను. వారి తూర్పున ప్రయాణము పోవుచుండగా శ్రీనారు దేశమందు ఒక మైదానము వారికి కనబడెను. అక్కడ వారు నివసించి, మనము ఇటుకలు చేసి బాగుగా కాల్చుదము రండని ఒకరితో ఒకడు మాట్లాడుకొనిరి. రాళ్లకు ప్రతిగా ఇటుకలను, అడుగులకు ప్రతిగా మట్టి కీలను వారికి ఉండెను. మరియు వారు మనము భూమి అన్నంతటా చెదిరిపోకుండా ఒక పట్టణమును ఆకాశమునంత శిఖరము గల ఒక్క గోపురమును కట్టుకొని పేరు సంపాదించుకుందాము రండని మాట్లాడుకొనగా, యెహోవా నరుల కుమారులు కట్టిన పట్టణమును గోపురమును చూడదిగి వచ్చెను. చాలమ్మా. దేవుని ప్రజలారా, చదవబడిన లేఖనాన్ని మనం పరిశీలనగా చూస్తే ఇది సృష్టి ప్రారంభంలో జరిగిన ఒక సంఘటనగా మనకి కనబడతా ఉంది. సృష్టి ప్రారంభంలో భూమి అందంతటా ఒక్క భాషయు ఒక్క పలుకును ఉన్నదట. ఒక్క భాష ఒక్క పలుకు ఉన్నటువంటి సందర్భంలో భూమి అందంతటా ఉన్న ఈ ప్రజలు ఎక్కడైతే వాళ్ళు నివాసం ఉంటున్నారో వారు తూర్పున ప్రయాణమైపోయి షీనారు దేశంలో ఒక మైదానం కనబడితే అక్కడ వాళ్ళందరూ నివసించారు. వారు నివసించిన తర్వాత వాళ్ళందరూ ఒక నిర్ణయానికి వచ్చారు. ఏమని నిర్ణయానికి వచ్చారా అంటే, మనము ఇక్కడే నివసించాలి, మనం ఇక్కడ నుండి చెదిరిపోకుండానట్లు మనం ఒక గోపురం కట్టుకున్నాం. అది కూడా ఎలాగ ఉండాలి? శిఖరము గల గోపురం కట్టుకోవాలి. అది ఎలా ఉండాలి అంటే ఆకాశాన్ని అంటేంతగా ఉండాలి, అంత గొప్పగా ఉండాలి. ఇంకా అది మనం కట్టుకొని మనం పేరు సంపాదించుకోవాలి. అంత మాత్రమే కాదు, అక్కడ వాళ్ళు ఏం చేశారంట, వాళ్ళు దాన్ని కట్టడం కోసము వాళ్ళు ఇటుకలు కాల్చారట. వారు రాళ్లకు ప్రతిగా ఇటుకలను, అడుసునకు ప్రతిగా మట్టి కీలు తయారు చేసి ఆ గోపురం కట్టడం ప్రారంభం చేశారు. ఆ గోపురం పేరు బాబెలు గోపురం. బాబెలు గోపురాన్ని ప్రజలు కడుతుండగా స్వయంగా దేవుడు పరలోకం నుండి దిగి వచ్చాడట భూమి మీదకి. జనులు కడుతున్నటువంటి యెహోవా నరుల కుమారులు కట్టిన పట్టణము గోపురమును చూడ దిగి వచ్చెను అని బైబిల్లో చూస్తున్నాం. వీళ్ళకున్న ఐక్యత మంచిదే అయినప్పటికీ బాబెలు గోపురమును కట్టే సమయంలో ప్రజలకు ఉన్న ఐక్యత చాలా బలమైనది అయినప్పటికీ వారి ఉద్దేశం మంచిది కాదు. ఎందుకయ్యా వారి ఉద్దేశం మంచిది కాదు అంటే, వారు ఆకాశాన్ని అంటాలి అని భావిస్తున్నారు. ఆ గోపురము దేవుని చిత్తానికి విరోధంగా వాళ్ళు ప్రారంభం చేశారు. ఎలా చెప్పొచ్చు? బాబెలు గోపుర నిర్మాణము దేవుని చిత్తానికి విరోధమైంది అని అంటే, దేవుని ఉద్దేశం ఏంటి అసలు? దేవుడు మానవులను ఆదాము హవ్వలను చేసినప్పుడు దేవుడు ఏమని నిర్ణయించాడు? మీరు ఫలించి అభివృద్ధి చెంది విస్తరించి భూమిని నిండించి దాన్ని లోపరుచుకోవాలి అని. అంటే నరులు భూమి మీద ఒక్క ప్రాంతంలోనే ఉండడం దేవునికి ఇష్టం కాదు. దేవుని చిత్తం ఏంటయ్యా అంటే, మానవులు భూమి అందంతటా కూడా విస్తరించాలి. భూమి యొక్క నలుదిక్కులా కూడా మానవ జాతి విస్తరించబడాలి. అక్కడ వాళ్ళు నిండాలి, అక్కడ వాళ్ళు అభివృద్ధి చెందాలి, భూమిని నింపాలి అని దేవుడు కోరుకుంటే, ఇక్కడున్న ఈ ప్రజలు మాత్రము మనము చెదిరిపోవద్దు, చూడండి, చెదిరిపోవద్దు, ఇక్కడే ఉండాలి. దేవుని ప్రణాళిక ఏమో ప్రజలు విస్తరించాలి, ప్రపంచం అంతటా వాళ్ళు వెళ్ళాలి, ప్రపంచంలో నలుదిక్కుల వారు ఉండాలి అని దేవుడు భావిస్తుంటే, దేవుని చిత్తానికి విరోధంగా ఇక్కడ ఈ ప్రజలు సొంత ఆలోచనతోటి
బాబేలు గోపురాన్ని కట్టడం ప్రారంభం చేశారు. ఈ బాబేలు గోపురం కట్టడం ప్రారంభం చేసి వాళ్ళు అనుకుంటున్నారు, మనము ఎక్కడికి వెళ్ళినా, ఎంత దూరం వెళ్ళినా ఈ గోపురాన్ని చూసి మరలా అందరం మనం ఇక్కడికి వచ్చేయాలి. మనం దారి తప్పిపోకుండా ఒక టవర్ లాగా, ఒక దిక్చూచి లాగా ఇది మనకు కనబడాలి. ఒక లైట్ హౌస్ ఎలాగైతే సముద్ర తీర ప్రాంతాల్లో ఓడలకు దారి చూపించి ఒడ్డుకు చేరుస్తుందో, ఈ బాబేలు అనే గోపురం కూడా మనకు అలాగే ఉండాలి. మనం ఎక్కడికి వెళ్ళొద్దు, అందరం ఇక్కడే ఉన్నాం కట్టగట్టుకొని అనుకుంటున్నారు. అంత మాత్రమే కాదు, వారి ఆలోచనలో ఇంకొక తప్పుడు ఉద్దేశం ఏంటంటే, వారి యొక్క శిఖరం యొక్క గోపురం అనేది ఆకాశాన్ని అంటాలి అని వాళ్ళు భావించారు. ఆకాశము ఆయన సింహాసనం, భూమి ఆయన పాదపీఠం. వీళ్ళు అభివృద్ధి చెందాలనుకోవడం తప్పు కాదు, గొప్ప వాళ్ళు అవ్వాలనుకోవడం కూడా తప్పు కాదు. కానీ ఆ గొప్పతనము ఎంత మేరకు ఉండాలో అంత మేరకే ఉండాలి. కానీ దేవుని సింహాసనం వరకు వారి యొక్క శిఖరమును, గోపురమును అభివృద్ధి చేసుకోవాలి అనుకోవడం తప్పు. అంటే వారు దేవుని కంటే వారు గొప్పవారమని అనిపించుకోవాలని, దేవుని సింహాసనము దాకా వెళ్ళాలని మానవులు ఆలోచించారు. ఇవన్నీ చూసిన దేవుడు స్వయంగా పరలోకము నుండి దిగి వచ్చి ఆ కట్టడము నిర్మాణం అవుచుండగా వారి భాషలు తారుమారు చేశాడు. అంత మట్టుకు ఒక్క భాషే ఉంది, ఒక్క పలుకే ఉంది. కానీ ఎప్పుడైతే దేవుడు వారి భాషలు తారుమారు చేశాడో, ఒకరి మాట ఒకరికి అర్థం కాలేదు, ఒకరి భాష మరొకరికి అర్థం కాలేదు. ఎవరి భాష అర్థమైన వాళ్ళందరూ ఒక గుంపుగా, ఇంకో భాష అర్థమైన వాళ్ళందరూ ఇంకో గుంపుగా, అలాగా గుంపులు గుంపులుగా విడిపోయిన ప్రజలు తలా ఒక దిక్కు వెళ్ళిపోయారు. ఇక్కడ చివరిగా నెరవేరింది మానవుడి ఆలోచన నెరవేరిందా, లేక దేవుని చిత్తం నెరవేరిందా అంటే కదా, మానవుడి ఆలోచన విఫలమైంది, దేవుని చిత్తమే నెరవేరింది. మన జీవితంలో కూడా మనం అభివృద్ధి చెందాలనుకోవడం తప్పు కాదు, మనం ఆశీర్వదించబడాలనుకోవడం అది తప్పు కాదు. కానీ అది దేవుని చిత్తానికి విరోధంగా వెళ్ళకూడదు. దేవుని చిత్తానికి విరోధమైన ఆశీర్వాదము అది అసలు ఆశీర్వాదమే కాదు. దేవుని చిత్తాన్ని గుర్తించని, గమనించని, దేవుని చిత్తానికి విరోధంగా ప్రయాణించే ఏ ఆధ్యాత్మిక ప్రయాణము అది దీవెనకరమైనది కానే కాదు. దేవునికి స్తోత్రం. దేవుని ప్రజలారా, ఆనాడు బాబేలు గోపురాన్ని స్వయంగా దేవుడు నిర్మాణం నిలిపివేశాడు. ఇది కట్టడానికి వీల్లేదని దేవుడు ప్రజల భాషలు తారుమారు చేసి మరీ ఆ నిర్మాణాన్ని నిలిపివేశాడు. కారణం ఏంటో తెలుసా? వారిలో ఉన్న అహంకారం, వారిలో ఉన్న గర్వం. వాళ్ళు అనుకుంటున్నారట, పేరు సంపాదించుకుందాము. ఏం సంపాదించుకుందాము? పేరు సంపాదించుకున్నాం రండి అని చెప్పుకున్నారట. బైబిల్లో అంటాడు కదా, నేడైనా రేపైనా ఒకానొక పట్టణానికి వెళ్ళి అక్కడ ఒక సంవత్సరం ఉండి వ్యాపారం చేసి లాభము సంపాదించుకుందాము రండి అని చెప్పుకునే వారలారా, మీ జీవము ఏ పాటిది? మీరు కొంతసేపు కనబడి అంతలో మాయమైపోయే ఆవిరి వంటి వారు కదా అంటాడు. అంటే ఇక్కడ మనం పేరు సంపాదించుకోవాలి, గొప్ప వాళ్ళం కావాలి, దేవుడి కంటే పై స్థాయిలో మేము ఉండాలి అనుకునే గర్వం, అహంకారం వాళ్ళని అణిచివేస్తుంది. తనను తాను తగ్గించుకున్నవాడు హెచ్చింపబడతాడు, తనను తానే హెచ్చించుకున్నవాడు తగ్గించబడతాడు. బాబేలు గోపుర నిర్మాణము ఎందుకు ఆగిపోయిందంటే, దేవుని సింహాసనానికి తాకునట్లుగా, ఆకాశమును అంటున్నట్లుగా వారు ఆ గోపురం కట్టాలి అనుకున్నారు. ఎదగాలని అనుకోవడం తప్పు కాదు, అభివృద్ధి చెందాలని అనుకోవడం తప్పు కాదు. కానీ దేవుని కంటే పైగా ఉండాలి అనుకోవడం, దేవుని స్థానములో ఉండాలని అనుకోవడం, అది కూడా పేరు సంపాదించుకోవాలని అనుకోవడం, తన గొప్పతనాన్ని, ఘనతను లోకానికి చాటాలని ప్రయాసపడే ఆలోచన ఏదైతే ఉందో అది దేవుని దృష్టిలో ఆయన చిత్తానికి విరోధమైన ఆలోచన, విరుద్ధమైన ఆలోచన, వ్యతిరేకమైన తలంపు. అందుకే స్వయంగా దేవుడే వచ్చి ఆ నిర్మాణాన్ని నిలిపివేశాడు. స్తోత్రం. ఈ రోజున నీ జీవితంలో కూడా నువ్వు ఎదుగు, మంచిది.
అభివృద్ధి చెందు, ఆశీర్వదించబడు, గొప్పవాడివి కావాలి, గొప్పదానివి కావాలి, మంచిదే. కానీ అది దేవుని చిత్తానికి విరోధమైనదిగా ఉండొద్దు. దేవుని సన్నిధిని విడిచి, దేవుని మందిరాన్ని విడిచి, దేవుని చిత్తానికి విరోధంగా నువ్వు ప్రయాణం చేస్తూ ఎంత గొప్పగా ఆశీర్వదించబడ్డా, ఎంత ఆర్థికమైనటువంటి స్థితిలో నువ్వు వర్ధిల్లినా, ఎంత సంపాదన నువ్వు సంపాదించినా అది అంతయు శూన్యము అని ఒక క్రైస్తవుడు ఎప్పుడు గుర్తుపెట్టుకోవాలి. స్తోత్ర. దేవుని చిత్తానికి విరోధమైనటువంటి పద్ధతిలో, దేవుని చిత్తానికి వ్యతిరేకమైన పరిస్థితుల్లో మన సంపాదన ఏదైనా, మన స్థితి ఏదైనా, మనం సాధించేది ఏదైనా అది వృధా ప్రయాసయే, అది నిజమైన ఆశీర్వాదం కాదు అని మరలా నేను మీకు ప్రేమపూర్వకంగా జ్ఞాపకం చేస్తున్నా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుని ప్రజలరా, అంటే గొప్ప వాళ్ళం కాకూడదండి. మనం దేవుని బిడ్డలం, మనం వర్ధిల్లకూడదా, మనం ఆశీర్వదించబడకూడదా? మంచిది, ఆశీర్వదించబడు, నువ్వు వర్ధిల్లు, కానీ క్రమాన్ని విడిచిపెట్టవద్దు, నియమం తప్పొద్దు. అప్పుడు వాస్తవంగా వాళ్ళు కట్టుకోవడానికి వాళ్ళకు దేవుడిచ్చిన వస్తువులు ఏంటంటే రాళ్ళు ఇచ్చాడు. రాయి దేవుని సృష్టి, కానీ వాళ్ళు రాళ్లను పక్కన పెట్టి ఇటుకలతో కట్టడం మొదలు పెట్టారు. అంటే మీరు అడగొచ్చు, ఇటుకలతో కట్టుకోవద్దా పాస్టర్ గారు, మనం ఇప్పుడు అందరం ఇటుకలే కదా వాడేది. ఆ ఇటుకలు దేనికి సూచనగా ఉన్నాయో చెప్తున్నా. ఇటుకలతో కట్టుకోవడం తప్పని కాదు. రాళ్లను ప్రక్కన పెట్టారు. రాళ్లకు ప్రతిగా ఇటుకలను, అడుసునకు ప్రతిగా మట్టి కీలు వారికి ఉండెను అని రాయబడింది. అంటే వాళ్ళు దేవుని సృష్టికి విరోధముగా, దేవుని చిత్తానికి విరోధముగా ఆనాటి ప్రజలు ఆ బాబేలు గోపురాన్ని కట్టడం ప్రారంభం చేస్తే దేవుడు ఆ కట్టే నిర్మాణాన్ని మధ్యలోనే నిలిపివేశాడు. నేను చెప్తున్నాను, ఒకవేళ నీ ప్రయాణము దేవుని చిత్తానికి విరోధంగా ఉందేమో, దేవుని చిత్తానికి వ్యతిరేక దిశలో నువ్వు ప్రయాణం చేస్తున్నావేమో, దేవుని యొక్క ఆలోచనకు ఆయన పరిధిలో నువ్వు లేకుండా నీ ఇష్టానుసారంగా దేవునికి వ్యతిరేక్తమైన దిశలో నువ్వు ప్రయాణం చేస్తున్నావేమో, దైవజనుడుగా నేను చెప్తున్నాను, నీ ప్రయాణం నువ్వే ఆపివేయడం మంచిది. అలాంటి నీ ప్రయాణాన్ని నువ్వు నిలిపివేయకపోతే దేవుడే స్వయంగా కలుగజేసుకొని మరి దాన్ని ఆపుతాడు. ఎందుకంటే ప్రజలు భూమి అన్నంతటా చెదరాలి, భూమి అన్నంతటా వెళ్ళాలి, విస్తరించాలి, నిండాలి అని దేవుని కోరిక అయితే వీళ్ళు అనుకుంటున్నారు మనం ఎక్కడికి వెళ్ళొద్దు, ఇక్కడే ఉందాం, ఈ షీనారు దేశంలో ఈ మైదానం దగ్గరే ఉందాం, ఇక్కడే బాగుంది మనకి. దేవుని ప్రజలరా, మానవుడు ఎప్పుడైతే దేవుని చిత్తానికి తల ఉంచుతాడో అప్పుడే దీవించబడతాడు. తన సొంత ఉద్దేశాన్ని నెరవేర్చుకోవడంలో కంటే కూడా మానవుడికి ఏది ఆశీర్వాదకరమైందంటే దేవుని చిత్తమును గ్రహించడం, దేవుని చిత్తమును నెరవేర్చడమే నిజమైన ఆశీర్వాదం. స్తోత్ర. కానీ ఆనాటి ప్రజలు దేవుని చిత్తాన్ని గ్రహించకుండా, దేవుని ఉద్దేశాన్ని గ్రహించకుండా వాళ్ళేదో గొప్ప వాళ్ళు అనిపించుకోవాలని, పేరు సంపాదించుకోవాలని, అసలు మనం ఎక్కడికి చెదిరిపోవద్దని, మన గోపురము ఆకాశాన్ని అంటాలని అలా ఆలోచించడం అనేది వారి యొక్క నిర్మాణాన్ని నిలిపివేయడానికి కారణమైంది. ఈ రోజున నీ జీవితము, నీ కుటుంబం అనే ఈ నిర్మాణం ఆగిపోకుండా సాగిపోవాలంటే, అది అభివృద్ధి చెందాలంటే, అది ఆశీర్వాదకరంగా మార్చబడాలంటే నేను చేయవలసింది ఏంటంటే దేవుని చిత్తానికి విరోధంగా ప్రయాణం చేయడం కాదు, కానీ దేవుని చిత్తానికి అనుకూలమైనటువంటి ప్రయాణం మనం చేయుదుముగాక. ఆమేన్. అప్పుడప్పుడు లోకంలో మనకు కొన్ని ఆశీర్వాదాలు కనబడతాయండి. బాగా డబ్బు సంపాదించవచ్చు, లేకపోతే బాగా లాభం పొందొచ్చు, బాగా గొప్ప వాళ్ళం కావచ్చు, కానీ అది దేవుని చిత్తానికి విరోధం అని మనకు అర్థమైంది. కనీసం దేవుని మందిరములో ఉండలేని ఆశీర్వాదమేనా? దేవుని చిత్తాన్ని నెరవేర్చలేని ఒక ఉద్యోగం, ఒక ఆశీర్వాదం, ఒక సంపాదన, దానికోసం నువ్వు ఆలోచిస్తున్నావు. కానీ ఈ పరిస్థితుల్లో, ఈ ప్రయాణంలో, ఈ పోరాటంలో పడి నేను నా దేవుని చిత్తానికి విరోధంగా ప్రయాణం చేస్తున్నానే అని ఏనాడైనా ఆలోచించావా నువ్వు? ఒక తమ్ముడు నాకు కలిశాడు చాలా సంవత్సరాల క్రితం. ఆ తమ్ముడు తన స్టడీ కంప్లీట్ చేసుకొని జాబ్ కోసం ఎదురు చూస్తున్నాడు.
చాలా రోజుల వెయిటింగ్ తర్వాత ప్రైవేట్ కంపెనీలో ఒక మంచి జాబ్ వచ్చింది. ఇంటర్వ్యూకి వెళ్ళాడు, సెలెక్ట్ అయ్యాడు. కానీ సెలెక్ట్ అయిన తర్వాత కూడా తమ్ముడు ఆ జాబ్కి వెళ్ళడం మానేశాడు, వెళ్ళట్లేదు. నేను అడిగాను, ఏంటి తమ్ముడు ఆ జాబ్లో కూడా సెలెక్ట్ అయ్యావట కదా, కాలింగ్ లెటర్ కూడా వచ్చిందంట కదా, ఎందుకు వెళ్ళట్లేదు అంటే ఆ తమ్ముడు చెప్పాడు, అన్న ఆ జాబు ఆదివారం కూడా సెలవు లేదట. నా దేవుని మందిరంలో నేను లేకుండా ఆదివారం కూడా సంపాదించే ఉద్యోగం, ఆ ఉద్యోగం వల్ల వచ్చే జీతం నాకు అవసరము లేదు అని కరాఖండిగా చెప్పాడు. నిజంగా నేను ఎంతగా దేవుణ్ణి మహింపరిచాను. అప్పుడు నేను అతనికి చెప్పలేదు, నువ్వు వెళ్ళాలి, వెళ్ళి నువ్వు సంపాదించుకోవాలి, నువ్వు సంపాదించుకొని దేవునికి కూడా కొంత భాగం ఇవ్వాలి, పరిచర్య అభివృద్ధి చెందిద్ది, నువ్వు అభివృద్ధి చెందుతావని నేను చెప్పలే. ఎందుకంటే అతనికి అర్థమైంది, నా ఈ ఉద్యోగము దేవుని చిత్తానికి విరోధంగా, ఆయన సన్నిధిని నిర్లక్ష్య పెట్టేదిగా ఉన్నప్పుడు, ఆయన సన్నిధిని మర్చిపోయేదిగా ఉన్నప్పుడు నాకెందుకు ఈ ఉద్యోగం, నాకెందుకు ఈ సంపాదన అని తను అర్థం చేసుకున్నాడు. ఈరోజు మంచి ఉద్యోగాన్ని దేవుడు ఆ కుమారుడికి ఇచ్చాడు. స్తోత్రం. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, నువ్వు ప్రయాసపడుతున్నావు, పరుగులెత్తుతున్నావు, కానీ అది దేవుని చిత్తానుసారమైందా, దేవుని చిత్తానికి విరోధమైందా అని గుర్తించలేని స్థితిలో ఒకవేళ నువ్వు ఉన్నావు. అందుకే బాబేలు గోపురం కట్టడం మంచిదే అయినప్పటికీ కూడా వారి ఉద్దేశం సరిగా లేనందున స్వయంగా దేవుడు ఏం చేశాడు చెప్పండి, ఆ గోపురం యొక్క నిర్మాణాన్ని మధ్యలోనే దేవుడు నిలిపివేశాడు. చూడండి ఒకసారి యెషయా గ్రంథంలో మరొక వాక్యం చదువుకుందాం. యెషయా గ్రంథం 14వ అధ్యాయంలోకి రండి ఒకసారి. 14వ అధ్యాయం 12వ వాక్యం నుండి చదవండి. తేజ నక్షత్రమా, ఆ మేఘవ చుక్క, నీవు ఎట్లా ఆకాశం నుండి పడితివి, జనములను పడగొట్టిన నువ్వు నేలమట్టము వరకు ఎట్లు నరకబడితివి. నేను ఆకాశములకు ఎక్కిపోయేదను, దేవుని నక్షత్రములకు పైగా నా సింహాసనమును హెచ్చింతును. ఉత్తర దిక్కునున్న సభా పర్వతము మీద కూర్చుందును, మేఘమండలము మీదకి ఎక్కుదును. మహోన్నతునితో నన్ను సమానునిగా చేసుకుందునని నీవు మనస్సులో అనుకుంటివి కదా. నీవు పాతాళములకు, నరకములో ఒక మూలకు త్రోయబడితివి. చాలమ్మా. చూడండి దేవుని ప్రజలారా, అద్భుతమైన మాట మనం ఇక్కడ చూస్తున్నాం. దేవదూతల్లో ప్రధాన దూత అయినటువంటి లూసిఫర్ ఎలాంటి ఆలోచన చేశాడంటే, వాస్తవంగా దూతలందరిలో ప్రధాన దూత అంటే ఆ దూత కింద చాలా కోట్ల దూతలు ఉంటాయి. ఆల్రెడీ అది ఒక అధికారమే, ఆల్రెడీ అది ఒక ప్రత్యేకతే, ఆల్రెడీ ఒక ఉన్నతమైన స్థానములోనే ఉన్నాడు లూసిఫర్. కానీ ఒకరోజు అనుకున్నాడట, ఏమని అనుకున్నాడంటే, నేను ఆకాశానికి ఎక్కిపోతాను, దేవుని నక్షత్రాలకు పైగా నా సింహాసనాన్ని నేను హెచ్చించుకుంటాను, ఉత్తర దిక్కునున్న సభాపర్వతం మీద కూర్చుంటాను, మేఘ మండలం మీదికి నేను ఎక్కుతాను, మహోన్నతునితో నన్ను నేను సమానముగా చేసుకుంటాను అని మనస్సులో అనుకున్నాడట. చూడండి, ఎప్పుడు కూడా మన హృదయంలోకి గర్వం అనేది రానియకూడదు. మనం ఎంత ఎదిగినా, ఎంత ఉన్నత స్థితిలో ఉన్నా, ఎంత గొప్పవారమైనా కూడా దేవుని దగ్గరకు వచ్చేసరికి నిశ్చయంగా మనల్ని మనం తగ్గించుకోవాలి. ఆమేన్. నిశ్చయంగా మనల్ని మనం తగ్గించుకునే వారిగా మనం ఉండాలి. కానీ లూసిఫర్ అనే ఈ దేవదూత దేవుని కంటే పైగా ఉండాలని భావించాడు. ఆకాశానికి ఎక్కిపోతాను, మహోన్నతునితో సమానంగా నేను కూర్చుంటాను, సభాపర్వతం నేను ఎక్కుతాను, మేఘమండలాల మీద కూర్చుంటాను, అవునా, దేవునితో నన్ను నేను సమానంగా చేసుకుంటానని, దేవుని నక్షత్రాలకు పైగా సింహాసనాన్ని హెచ్చించుకుంటానని తనలో తాను భావించాడు లూసిఫర్. అందుకు దేవుడు ఏం చేశాడు చెప్పండి, పరలోకములో నుండి, ఆకాశములో నుండి వాణ్ణి పాతాళములో ఒక మూలకి వాణ్ణి పడేశాడు. ఎందుకు అతడు పడద్రోయబడ్డాడు అంటే, అతనిలో ఉన్న గర్వం. దేవుని కంటే నేను బాగుండాలి, దేవుని కంటే నేను గొప్పగా ఉండాలి. నేను చెప్తున్నాను, మనం గొప్పగానే బ్రతకాలి, కానీ దేవుని కంటే కాదు. మనం ఉన్నతంగానే ఉండాలి. నువ్వెవరి దగ్గర తల ఉంచాల్సిన అవసరం లేదు, ఎవరి దగ్గర చేతులు చాపాల్సిన అవసరం లేదు.
ఎవరి ముందు మోకరిల్లాల్సిన అవసరం లేదు. కానీ ప్రతి ఒక్కరూ, ప్రతి నాలుక ఆయన నామం స్తుతించాల్సిందే. ప్రతి మోకాలు యేసు నామమున వంగవలసిందే. స్తోత్ర. అంతేగాని దేవుని కంటే నేను ఎక్కువ, ఒక మాట చెప్పనా, దేవుని కంటే నీకు ఏది ఎక్కువ కాకూడదు. దేవుని కంటే ఏది నీకు ఎక్కువ కాకూడదు. ఈ లోకములో ఏదైనా దైవం తర్వాతే, దేవుని తర్వాతే. అది నువ్వు గుర్తించినప్పుడు నీవు ధన్యుడవు, ధన్యురాలవు అవుతా. దేవుని కంటే సుఖానుభవాన్ని అధికంగా ప్రేమించే వాళ్ళు ఉన్నారని భక్తుడు చెప్తాడు బైబిల్లో. మనము దేవుని కంటే మన సుఖాన్ని, సౌఖ్యాన్ని, ఇష్టాన్ని నెరవేర్చుకోవడానికి ప్రయత్నం చేయకూడదు. మన మనస్సు చెప్పినట్లల్లా, మన శరీరం చెప్పినట్లల్లా, మన కన్నులు కోరిన దాన్నెల్లా మనం దానికి ఇస్తూ పోతే అది మన మాట విందు, అస్సలు విందు. సొలొమోను తన యవ్వన ప్రాయంలో తన కన్నులు కోరిందల్లా కన్నులకి, దేహం కోరిందల్లా దేహానికి, మనసు కోరిందల్లా మనసుకు ఇచ్చి అన్నింటినీ సంతృప్తి పరిస్తే ఆయన దేశానికి రాజై అందరినీ కంట్రోల్లో తెచ్చుకుంటున్నాడు. కానీ తన కంట్రోల్లో లేకుండా అయిపోయాడు. తన భార్యల కంట్రోల్లోకి వెళ్ళి విగ్రహారాధికుడు అయ్యాడు సొలొమోను. ఎందుకో తెలుసా? తన శరీరం కోరిందల్లా, తన మనస్సు కోరిందల్లా, తన కన్నులు కోరిందల్లా సొలొమోను వాటికి ఇవ్వడం ఆయన నేర్పించాడు. ఈ రోజున నీ సౌఖ్యం దేవుని కంటే నీ సుఖానుభవాన్ని నువ్వు కోరుకునే వ్యక్తిగా ఉంటే, దేవుని కంటే గొప్పగా ఉండాలని నువ్వు కోరుకోవడం కంటే, దేవుని ప్రజలారా, దేవుని చేతి నీళ్ళను ఆయన చిత్తానుసారంగా తగిన సమయమందు ఆయన మనల్ని హెచ్చించున్నట్లు ఆయన బలిష్టమైన చేతి కింద దీన మనస్సు కలిగి మనం ఉందుము గాక. ఆమేన్. హల్లెలూయా. బాబేలు గోపుర నిర్మాణం ఎందుకు ఆగిపోయిందంటే వాళ్ళు ఆకాశాన్ని అంటాలనుకున్నారు, పేరు సంపాదించాలనుకున్నారు, గొప్ప వాళ్ళని కావాలనుకున్నారు. దేవునికి నచ్చలే. దేవుని ప్రజలారా, బైబిల్ చెప్తున్న విషయం ఏంటంటే, శిష్యుడు ఎప్పుడు కూడా బోధకుడు కంటే గొప్పవాడు కాదు. మానవుడు కూడా ఎప్పుడు దేవుని కంటే గొప్పవాడు కాలేడు. ఆయన మనకు కూడా మహిమా ప్రభావాలతో కిరీటాన్ని ఇచ్చాడట. కానీ దేవుని కంటే కొంచెం తక్కువగా మనల్ని చేశాడు. ఆ కొంచెం తక్కువగా మనల్ని ఎందుకు చేశాడంటే ఆయన దేవుడు, మనం మానవులు. దేవుని ప్రజలరా, హెచ్చింపు మనలో ఉండకూడదు, గర్వం మనలో ఉండకూడదు. ఆకాశాన్ని అంటాలని బాబేలు నిర్మాణం చేసే ప్రజలు అనుకుంటే ఆకాశాన్ని ఎక్కి పైకి వెళ్ళాలని ఇక్కడ లూసిఫర్ దూత అనుకున్నాడు. అందుకే ఆ గోపురము పడగొట్టబడింది. ఇక్కడ లూసిఫర్ కూడా పరలోకము నుండి పాతాళంలో ఒక మూలకు నెట్టివేయబడ్డాడు. ఈ రోజున నీ జీవితంలో గర్వం రాకుండా చూసుకో, నీలోకి అహంకారం రాకుండా చూడు. చాలా బాధాకరమైన విషయం ఏంటో తెలుసా? ఈనాడు చాలా మంది క్రైస్తవులు వాళ్ళు పరిశుద్ధులని, నీతిమంతులని అనుకుంటూ వారిలో తెలియని ఒక పాపాన్ని కలిగి ఉన్నారు. అది ఏమిటయ్యా అంటే ఆధ్యాత్మిక గర్వం, భక్తి గర్వం కలిగి ఉన్నారు. నాకంటే ప్రార్థన ఎవరు చేయలేరు, నాకంటే వాక్యం ఎవరు చెప్పలేరు, నాకంటే పాట ఎవరు పాడలేరు, నాలా నీతిగా ఎవరు ఉండలేరు, నాలా యథార్థంగా ఎవరు లేరు అనే ఒక భక్తి గర్వాన్ని జీవితంలో కలిగి వారు దేవునికి విరోధంగా పాపం చేస్తున్నారు. దయచేసి గమనించండి, మన జీవితంలో, ఆధ్యాత్మిక జీవితంలో భక్తి గర్వం అనేది అసలు మంచిది కాదు. అది అసలు మనకి క్షేమం కానే కాదు. ఆధ్యాత్మిక గర్వం మనలోకి రాకుండా మనం జాగ్రత్త పడాలి. అందుకే అంటాడు అన్నాడు యాజకులతోటి, మీరు ప్రత్యక్ష గుడారంలోకి వెళ్ళినప్పుడు వచ్చినప్పుడు మీరు కాళ్ళు చేతులు కడుక్కోవాలి. అంటే మీ గొప్పతనం ఏమీ లేదు అక్కడ, మీదేమీ లేదు, మహిమంత ప్రభుకే. అవునా? నియమించబడిన ఒక దినాన హేరోదు రాజవస్త్రాలు ధరించుకొని న్యాయపీఠం మీద కూర్చొని ఉపన్యాసం ఇచ్చినప్పుడు ప్రజలు అన్నారట, ఇది దైవ స్వరమే కానీ మానవ స్వరం కాదని. అప్పుడు హేరోదు దేవుని మహిమపరచనందున పురుగులు పడి చచ్చాడు. ఉపన్యాసం బాగానే చేశాడు, కానీ ప్రజలందరూ అతన్ని గణపరిచినప్పుడు ఆ ఘనత దేవునికి ఇవ్వకుండా తనకు తానే ఆ ఘనతను, మహిమను ఆపాదించుకోవడాన్ని బట్టి దేవుని దూత అతన్ని మొత్తగా అతడు పురుగులు పడి చచ్చాడు. నేను చెబుతున్నాను, దేవునికి చెందే మహిమను దొంగిలించవద్దు. నువ్వు పాటగాడి కావచ్చు, ఆటగాడి కావచ్చు, తలాంతులు ఉండొచ్చు,
సంపాదించవచ్చు, చదువు ఉండొచ్చు, నీకేమైనా ఉండని, దేవుని దగ్గరకు వచ్చినాక నువ్వెంతటి వాడవైనా, నువ్వెంతటి దానివైనా దేవుని ఎదుట మనందరము కూడా తల వంచాల్సిందే, మోకరించాల్సిందే. హల్లెలూయా. సృష్టి ప్రారంభం నుండి కూడా మానవుల జీవితాల్లో ఈ యొక్క గర్వము, అహంకారము, హెచ్చింపు అనే పాపము ఏం చేస్తుందంటే వాళ్ళని పడగొడతా ఉంది. సొలొమోనును పడగొట్టింది కూడా అదే. నాకంటే గొప్పవాడు ఎవడు లేడు, నాకంటే జ్ఞానవంతుడు ఎవడు లేడు అనుకున్నాడు, పడిపోయాడు. సంసోను అనుకున్నాడు నాకంటే బలవంతుడు లేడని, బలహీనుడయ్యాడు. ఈరోజు నీకున్న తలాంతులు దేవుని మహిమ కోసం వాడు. దేవుడు నీకు ఇచ్చిన అవకాశాలు దేవుని మహిమ కోసం వాడు. దేవుడు నీకు ఇచ్చిన ప్రతిదీ ఆయన మహిమార్థమే నువ్వు వాడాల్సిందే గాని ఇష్టానుసారంగా ప్రవర్తిస్తూ అది నీ గొప్పతనం అనుకోమాక. ఈ రోజున దేవుని కంటే గొప్పగా ఉండాలనే ఆలోచన, దేవుని చిత్తాన్ని దాటి, దేవుని చిత్తం అనే పరిధిని దాటి ప్రయాణించే నీ ఆలోచన నీకు క్షేమం కాదు. ఆ ఆలోచనే బాబేలు గోపుర నిర్మాణాన్ని నిలిపివేస్తుంది. ఆ ఆలోచనే పరలోకములో ఉన్న లూసిఫర్ని పాతాళానికి నెట్టేస్తుంది. హల్లెలూయా. చూడండి, బైబిల్ గ్రంథంలో మరొక సందర్భం మనం జ్ఞాపకం చేసుకుందాం. దానియేలు గ్రంథం చూడండి ఒకసారి. దానియేలు గ్రంథంలో ఒక అద్భుతమైన వాక్యాన్ని మనం చదువుకుందాం. దయచేసి దానియేలు గ్రంథం 4వ అధ్యాయం 29వ వాక్యం చదువుతాం. 12 నెలలు గడిచిన పిమ్మట అతడు తన రాజధాని బబులోనులోని నగరమందు సంచరించుచుండగా రాజు బబులోనును, ఈ మహా విశాల పట్టణము నా బలాధికారమును, నా ప్రభావ ఘనతను కనపరచుటకై నా రాజధాని నగరముగా నేను కట్టించినది కాదా అని తనలో తాను అనుకొనెను. రాజునోట ఈ మాట ఉండగా ఆకాశం నుండి ఒక శబ్దము వచ్చెను. ఏదనగా, రాజు నెబుకద్నెజరు, ఇదే నీకు ప్రకటన, ఈ రాజ్యము నీ యొద్ద నుండి తొలగిపోయేను, తమ యొద్ద నుండి మనుషులు నిన్ను తరిమెదరు, నీవు అడవి జంతువుల మధ్య నివాసము చేయించు పశువుల వలె గడ్డి మేసెడు. సర్వోన్నతుడగు దేవుడు మానవుల రాజ్యము పైన అధికారి అయ్యుండి తానెవనికి దాని అనుగ్రహింప నిశ్చయించును, వానికి అనుగ్రహించినని నీవు తెలుసుకుని వరకు 7 కాలములు నీకు ఇలాగు జరుగునని చెప్పాను. చాలమ్మా. చూడండి దేవుని ప్రజలారా, నెబుకద్నెజరు రాజు గురించి మనకు తెలియంది కాదు. ఆ రోజుల్లో బబులోని మహా సామ్రాజ్యం అనేది చాలా గొప్పది. మాదీయ, పారసీక, గ్రీకు, రోమా సామ్రాజ్యాలు రాకముందు ప్రపంచాన్ని ఏలిన గొప్ప సామ్రాజ్యం బబులోని మహా సామ్రాజ్యం. ఈ బబులోని మహా సామ్రాజ్యానికి రాజు అయినటువంటి నెబుకద్నెజరు ఒకరోజు తన రాజభవనం మీద తిరుగుతూ ఆ పట్టణాన్ని చూసుకున్నాడట. ఆ పట్టణాన్ని, భవనాలను, తోటలను, ఆ గొప్పతనాన్ని చూసి అనుకుంటున్నట, నా ప్రభావ ఘనత కోసం, అవునా, నేను కట్టించిన ఈ భవనాన్ని చూడు అని తనలో తాను అనుకుంటున్నాడట. ఈ మహా విశాల పట్టణము, అవునా, నా బలాధికారము, నా ప్రభావమును కనపరచుటకై నా రాజధాని నగరుగా నేను కట్టించినది కాదా? చూడండి, ఈరోజు తనకు కలిగినది తన ప్రభావం వల్ల, తన ఘనత వల్ల అది కలిగిందని ఎప్పుడైతే భావించాడో దేవునికి కోపం వచ్చింది. నెబుకద్నెజరు, నీ రాజ్యం నీ యొద్ద నుండి తీసివేయబడుతుంది, ప్రజలు తమ యొద్ద నుండి నిన్ను తోలివేస్తారు, నువ్వు అడవి జంతువుల్లో ఒకని వలె ప్రవర్తిస్తావు, 7 కాలములు నువ్వు గడ్డి మేస్తావని దేవుడు చెప్పాడు. ఎందుకో తెలుసా? తనకున్న స్థితి దేవుని వల్ల కలిగిందని నమ్మకుండా, దేవుని వల్ల కలిగిందని భావించకుండా, తన బలముతో, తన ప్రభావంతో, తన జ్ఞానముతో తాను అలాగున్నానని భావించిన కారణాన్ని బట్టి దేవుడు అతన్ని గడ్డి తినిపించాడు.
ఈ రోజున నీకు నాకు మనం కలిగి ఉన్నవన్నీ కూడా దేవుని కృప వలన కలిగినవని మనం గ్రహించాలి. దేవుని దయ వల్ల పొందుకున్నామని మనం గుర్తించాలి. ఈరోజు నీవు నేను కలిగి ఉన్నవన్నీ దేవుని కృప వల్ల, దేవుని దయ వల్ల మాత్రమే పొందుకున్నామని గ్రహించాలి. అంతేగాని మన తెలివితేటల వల్ల, అదృష్టం వల్ల, పేరు బలం వల్ల ఇవేవి మన దగ్గరకు వచ్చినవి కానే కావు. అందుకే ఆదము హవ్వలకు మొదటి సంతానం కలిగినప్పుడు హవ్వ ఏమని పలికింది? యెహోవా దయ వలన నేనొక మనుష్యుణ్ణి సంపాదించుకున్నానని. పౌలు అంటాడు, నేను ఏమై ఉన్నానో అది నా దేవుని కృప వలన మాత్రమే. ప్రైజ్ ది లార్డ్. ఈ రోజున నీవున్న స్థితి నీ గొప్పతనం కాదు, నీ జ్ఞానం కాదు, నీ బలము కాదు. అది కేవలము దేవుని ఉచితమైన కృపని గ్రహించిన నాడు దేవుడు నిన్ను దీవిస్తాడు. ఇక్కడ నెబుకద్నెజరు కూడా గర్వించాడు. అహంకారంగా ప్రగల్భాలు పలకడం మొదలు పెడితే దేవుడు విన్నాడు. విని అతనికి బుద్ధి వచ్చేంత వరకు గడ్డి తినిపించాడు. ఈ రోజున బాబేలు గోపుర నిర్మాణం ఆగిపోవడానికైనా, లూసిఫర్ పరలోకం నుండి నరకానికి త్రోసివేయబడ్డానికైనా, మహాబబులోని సామ్రాజ్య అధినేత నెబుకద్నెజరు రాజు పశువు వలె మారి గడ్డి వేయడానికైన కారణం ఏంటో తెలుసా? గర్వం, అహంకారం, హెచ్చింపు. దయచేసి ఇవి మనలో లేకుండా చూసుకుందాం. తనను తాను హెచ్చించుకునేవాడు తగ్గించబడతాడు. మనలో గర్వం లేకుండా, అహంకారం లేకుండా, భక్తి గర్వం రాకుండా, నేనే నీతిమంతుణ్ణి, నేనే మంచివాణ్ణి, నేనే ప్రార్థన పరురాల్ని, నేనే పాట పాడగలను, నేనే ప్రార్థన చేయగలను, నాలా ఎవరు లేరు, నేనే నీతిమంతుణ్ణి అనే గర్వం కూడా మనల్ని నిత్య నాశనానికి తీసుకెళ్ళింది. దేవుని ప్రజలారా, మనందరం కూడా దేవుని చిత్తానికి లోబడి, ఆయన చిత్తాన్ని గ్రహించి, ఆయన కనుచూపల పరిధిలో ఆయన ఉద్దేశాలు నెరవేరుస్తూ మనల్ని మనం తగ్గించుకొని దీవించబడదాం. అహంకారం, గర్వం అనేవి ఏ విధంగా మనిషి జీవితాన్ని పతనం చేస్తున్నాయో, బాబేలు గోపుర నిర్మాణ విషయంలో, అవునా, లూసిఫర్ పడద్రోయబడే సందర్భంలో, నెబుకద్నెజరు గడ్డి తినే సందర్భాలు, ఇవన్నీ మనకి ఏం నేర్పిస్తున్నాయంటే మనకు బుద్ధి నేర్పడానికి, మనకు హెచ్చరికలుగా దేవుడు వాటిని మన ఎదుట ఉంచాడు. కాబట్టి మనల్ని మనం సరి చేసుకుందాం. గర్వం, అహంకారం మనలో లేకుండా చూసుకుందాం, సరి చేసుకుందాం, దీవించబడదాం. ప్రభు ఈ మాటలు మన వినికిల్లో దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్, ఆమేన్.